దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. తెలంగాణలో కొత్త గోశాల నిర్మాణానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గోశామాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేశారు. నిజమైన ముఖ్యమంత్రి అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ వార్త వివరాలు ఇప్పుడేంటో చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గో సంరక్షణ కోసం సమగ్ర విధానం రూపొందించాలని మంగళవారం అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 4 చోట్ల అత్యాధునిక వసతులతో గోశాలలు నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. వేములవాడలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఒక గోశాల, యాదగిరిగుట్ట హైదరాబాద్ సమీపంలోని ఎన్కేపల్లి పశుసంవర్ధక విశ్వవిద్యాలయం వద్ద మరో 3 గోశాలలు ఏర్పాటు కానున్నాయి. ఈ నిర్ణయాన్ని గోశామాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్వాగతించారు. రాజాసింగ్ సీఎం రేవంత్ రెడ్డిని నిజమైన ముఖ్యమంత్రి అంటూ ప్రశంసిస్తూ గో సంరక్షణ కోసం తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిదని అన్నారు. దేశంలో గోవుల సేవలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తర్వాత రేవంత్ రెడ్డి 2వ స్థానంలో ఉంటారని కొనియాడారు. రాష్ట్రంలో గోవధను నిషేధించాలని, అక్రమ గోవధను అరికట్టేందుకు ప్రత్యేక పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని, అందులో తనను సభ్యుడిగా చేర్చాలని రాజాసింగ్ కోరారు. సీఎం రేవంత్ రెడ్డి గో సంరక్షణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యసాచి ఘోష్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావుతో కూడిన 3 సభ్యుల కమిటీని నియమించారు. ఈ కమిటీ గోశాలల ఏర్పాటుపై లోతైన అధ్యయనం చేసి ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న గో సంరక్షణ విధానాలను పరిశీలించనుంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కోడెమొక్కు రూపంలో భక్తులు దానం చేసే ఎడ్లు, గోవుల స్థలం, ఇతర సమస్యల కారణంగా మృత్యువాత పడుతున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను అధిగమించేందుకు అత్యాధునిక వసతులతో గోశాల నిర్మించాలని, గో సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చైనా వెనకాడదని స్పష్టం చేశారు. వేములవాడ ఆలయంలో గత వారంలో 23 ఎడ్లు మృతి చెందిన ఘటన ఈ నిర్ణయానికి కారణమైంది. స్థలాభావం, వర్షాలు, ఆరోగ్య సమస్యల వల్ల ఈ మృత్యువులు సంభవించాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గోశాలల ఏర్పాటుకు ప్రత్యేక దృష్టి సారించారు. రాజాసింగ్ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ గోవధ నిషేధానికి చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్ పరిసరాల్లో మరో గోశాల నిర్మించాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు బీజేపీలోని కొంతమంది నాయకుల మధ్య చర్చకు దారితీశాయని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి గో సంరక్షణకు తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో గోశాలల నిర్వహణలో కొత్త అధ్యయనానికి తెరవనుంది. రాజాసింగ్ ప్రశంసలు రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈ నిర్ణయం రాష్ట్రంలో గో సంరక్షణ, భక్తుల మనోభావాలను గౌరవించే దిశగా ఒక ముందడుగుగా భావిస్తున్నారు. ఈ పరిణామాలపై మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, నేను మీ ఆర్జే శేఖర్ భాష. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.